మాతృదేవోభవ. ఊయలలోగుతాటిపై ఊహలు సాగని వేళ. గత 4-5 భాగాలుగా మనం జగన్మాతృ ప్రార్థనని మానసాదేవి ఆలయ దర్శన అనుభూతి రూపంలో చేసుకుంటున్నాం. దానికి కొనసాగింపే ఈ మాట కూడా. ఒక్కొక్క దేవతా దర్శనం ఒక్కొక్క దివ్య అనుభూతిగా మన మనసులో మిగిలిపోవాలి. అప్పుడు ఆ యాత్ర దాని పరమార్థాన్ని సాధించినట్టు లెక్క. ఆ రోప్ వే, ఆ ఊయలలోగేటువంటి తాటి మీద వెళుతుంటే కలిగిన అనుభూతినే ఇంకొక పద్యంలో చెప్పుకుంటున్నాం. ఊయలలోగుతాటిపై ఊహలు సాగడి వేళ మానసంబే ఎలకోయిలై పలుకును ఈ కృతి కందని భావజాలమో. ఊయలలోగుతాటిపై ఊహలు సాగడి వేళ మానసంబే ఎలకోయిలై పలుకును ఏ కృతి కందని భావజాలముల్. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ. నీ ఛాయగా తోచునో జనని, నీ ఛాయగా తోచునో జనని జ్ఞానజలమున నెత్తి మొత్తుచున్. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ. నీ ఛాయగా తోచునో జనని జ్ఞానజలమున నెత్తి మొత్తుచున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశైలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 783వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని చూడాలి అంటే మధ్యలో తాటి మార్గంలోనే వెళ్ళాలి. కూర్చున్న చిన్న ఆసనం లాంటి వాహనం ఉయ్యాలలోగుతూ ఉంటుంది. భయపడకూడదు, అదొక అనుభూతి. జీవితం ఉయ్యాలలోగట్ల. ఉయ్యాలంటే ఓసారి ఇలా పెడుతుంది, ఓసారి ఇలా వస్తుంది. అలాగే ఓసారి సంపద, ఓసారి ఆపద, ఓసారి సుఖం, ఓసారి దుఃఖం, అంతే. ఇలా వెళ్ళిన ఉయ్యాల అలాగే ఉండిపోతే వాంతులు అవుతాయి, కడుపులో తిప్పుతుంది. అలా ఉండేదాన్ని అరుగు అంటారు, ఉయ్యాల అన్నారు. జీవితం ఉయ్యాల, అరుగు కాదు. అది ఊగుతూ ఉంటుంది. అరుగులు అరిగిపోతాయి, ఉయ్యాల అరగదు. ఎందుకంటే ఎప్పుడు ఉయ్యాల మీద కూర్చోరు, లేచిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అరుగు అలా కాదు, అలా కూర్చున్న వాళ్ళే అలా గంటల తరబడి కూర్చుంటారు, అందుకే అరుగు అరిగిపోతుంది. జీవితత్వం అర్థం కావాలంటే దాన్ని ఉయ్యాల అని తెలుసుకోవాలి. అందుకే సంస్కృతంలో ఆందోళన అంటే ఉయ్యాల. జీవితం ఉయ్యాల లాంటిదని తెలుసుకుంటే ఆందోళన చెందాం. అదేదో స్థిరంగా ఇలా ఉండాలని కోరుకుంటాం. మనం ఎప్పుడు సంపదల్లో ఉంటే మనం ఎప్పుడు అలాగే ఉండాలి, మనకి ఎప్పుడు ఏమీ ఇబ్బందులు ఏమీ రావద్దు. వస్తాయి, తప్పదు. రావద్దు అని కోరుకుంటున్న కొద్దీ భయం ఎక్కువ. వచ్చినా పర్వాలేదు, అన్నింటికీ అమ్మవారు ఉంది, అప్పుడు మనకి ఏమొచ్చినా బెంగలేదు. అటువంటి వాడు ఉయ్యాలగా భావిస్తాడు. ఊయలలోగుతాటిపై ఊహలు సాగడి వేళ జీవితంబే మానసంబే ఎలకోయిలై పలుకును ఏ కృతి కందని భవజాలము. మనం భగవంతుడు చూడ్డానికి పెడుతున్నాం అన్న భావనతో ఆ ఉయ్యాల లాంటి తాటి మార్గంలో పెడుతుంటే మనస్సు ఒక ఎలకోయిలై, లేత మామిడి చిగుళ్ళు తిని మత్తెక్కి కూసేటువంటి కోయిలలా పాట పాడుతుంది. అవి ఏ కృతికి అందవు, ఏ కవి దాన్ని వర్ణించలేడు ఆ భావాన్ని. అంత మనోహరమైన భావన మాటల్లో వర్ణించలేము. అలాగే పైనుంచి కిందికి చూస్తుంటే గంగానది ఇలా పాయలు పాయలుగా చీలిపోయి కనపడింది, సన్న సన్న సెలయేళ్ళులాగా. జీవితంలో భాగాలు కూడా ఇంతే కదా. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ. గంగానది ఎన్ని పాయలైనా ప్రతి పాయ పవిత్రమే కదా. అలాగే జీవితం ఎన్ని దశలుగా ఉన్నా దేని గొప్పతనం దానుకుంది. బాల్యం గొప్పతనం బాల్యానిది, యౌవనం గొప్పతనం వేరు, వార్ధక్యం గొప్పతనం వేరు. వార్ధక్యానికి చివరికి మృత్యువు కూడా సిద్ధంగా ఉండాలి, అప్పుడే దాని విషయం మనకు తెలుస్తుంది. మృత్యు వద్దు, దానికి సూచన అయిన ముసలితనం కూడా వద్దు, ఎప్పుడూ యవ్వనంలోనే ఉండాలి, ఎలాగూ సాధ్యం కాదు. బాల్యంలో ఉన్నవాడు ఎవడు యవ్వనానికి రావద్దని కోరుకోలేదే, తొందరగా రావాలి యవ్వనం అని కోరుకుంటారు బాలకులు.
మరి యవ్వనంలో ఉన్నవాళ్ళు ముసలితనం వద్దని ఎందుకు అనుకుంటారండి? ఇదెంతో అది అంతే కదా. అంటే మనస్సుని సహజమైన స్థితికి దూరంగా తీసుకెళ్ళిపోయాం మనం. మనకేవో కొన్ని కావాలి, కొన్ని అక్కల, ఆ ప్రకారం నడవాలి. అది సాధ్యం కాదు. కాబట్టి దుఃఖం వస్తుంది. బాల్యం నుంచి యవ్వనానికి సిద్ధపడినట్టు యవ్వనం నుంచి వార్ధక్యానికి, వార్ధక్యం నుంచి మృత్యువుకి సిద్ధపడితే జీవితం ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏం చేయాలో అది చేస్తే అయిపోయే. ఏమొస్తుంది, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఎందుకు ఆ గొడవ? ఇప్పుడు ఉన్న జీవితం ఏదో ఉంది, దాంతో ఏం చేయాలో అది చేద్దాం, అయిపోయే. మనం వద్దన్నా ఏది ఆగదు. ఎందుకంటే మనకు కావాలంటే ఏదీ రాలేదు. అంచేది కావాలని కూడా వద్దన కూడా మానేస్తే జీవితం బాగానే ఉంటుంది. ఇది కావాలి అని పట్టుదల, ఇది వద్దని పట్టుదల వల్లే చర్చలు, గొడవలు, రూపడం, రోజడం, రోస్టు ఏమీ కలిసి వచ్చేది లేదు. ఇందులో గంటల గంటలు వృధా అయిపోవడమే. అంటే మనమేదో ఒక మార్గాన్ని ఆ మార్గాన్ని వెళ్ళిపోవడమే. అలాగా ఇంకా వారేదో అనుకుంటారు, వీరేదో అనుకుంటారు. పూర్వం స్నేహితులు దూరం అవుతారేమో, కొత్త వాళ్ళు ఎవరో వస్తారు. ఎప్పుడైనా సరే మన ఈ శరీరం కంటే గొప్ప స్నేహితులు ఎవరూ లేరు, ఈ శరీరం కంటే గొప్ప బంధువు ఎవరూ లేరు. ఇదే మనకు దూరం అవుతుంది. ఇంక వారెవరండి బంధువులు, మిత్రులు? ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేదు. ఇదే ఎలకోయలై పలుకుని ఏ కృతి కందని భావజాలము. ఈ కావ్యానికి అందే భావాలు కావి. అపూర్వ జ్ఞానరేఖలు. సరిగ్గా గంగానది పాయలే ఈ జ్ఞానరేఖ. పాయలు పాయలై బ్రతుకు పవనమై ప్రవహించు గంగ నీ ఛాయగతోచునో జనని జ్ఞానలవమ్మున నెత్తి మొత్తుచున్. అమ్మవారి యొక్క నీడ ఇలా పడిందేమో కింద. గంగానది అందుకే అంత పవిత్రంగా ఉంది అనిపిస్తుంది. అక్కడ స్నానం చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇది జ్ఞానజలం. అది నెత్తి మొత్తుచున్. నెత్తి మీద పోసుకోవడం అవుతుంది, ఓ మొట్టిగా వేసినట్టు అవుతుంది. ఏం చేస్తున్నావరా ఇంతవరకు? చూసుకో. చేస్తున్నది పాపమో పుణ్యమో, మంచో చెడ్డో ఆలోచించకుండా అలా వెళ్ళిపోవడమే అని మన జీవితం గురించి మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఊయలలో గుత్రాటిపై ఊహలు సాగటి వేళ మానసం వే ఎలకోయలై పలుకును ఏ కృతి కందని భవజాలముల్. పాయలు పాయలై బ్రతుకు పావనమై ప్రవహించు గంగ నీ ఛాయగతోచునో జనని జ్ఞానజలమున నెత్తి మొత్తుచున్. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మహాయోగి జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. భారతదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని అతని యొక్క ధ్యానం, ఆయన భక్తి, ఆయన ఉపాసన, ఆయన పూజలు, ఆయన చింతన అన్నీ ముంచెత్తాయి. ఎవరా యోగి? ఏ సంఘటన ద్వారా ఆయన ఆ స్థితిని పొందాడు? ఆ సంఘటన ప్రధానం కాదు. అప్పటికీ ఆ సంఘటనలో ఉండే తత్వాన్ని అందుకోగలిగిన ఆయన మనస్సులో ఉండే పరిపక్వత ప్రధానం. మనం సరిగ్గా జీవితంలో ఎక్కడ చైతన్యం నుంచి చేదస్థంలో పడతామంటే ఇలాంటి చోటే. ఏదో ఒక శుక్రవారం నాడో ఓ గుళ్ళోకి వెళ్ళడం ద్వారానో, లేకపోతే ఒక రోడ్డు మీద ఒక వ్యక్తిని చూడడం ద్వారానో మనలో ఏదో గొప్ప జ్ఞాన వీచిక ప్రసరించవచ్చు, మనకు అనిపించవచ్చు. ఇక అక్కడి నుంచి ఆ తేదీ, ఆ వారం, ఆ ప్రదేశం అది పవిత్రమని మాట్లాడతాం. ఏమీ లేదు అందులో. ఇది మన కల్పన. ఆ రోజుకి, ఆ సంఘటనకి, ఆ ప్రదేశానికి ఏమీ సంబంధం లేదు. అదంతా మన మనస్సే. మనసు మనం మాయ చేసేది అక్కడే. అటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, మనం అప్పుడు గ్రహించలేకపోయాం. అటువంటి ప్రదేశాలు ఎన్నింటిలోనో మనం తిరిగాం, అప్పుడు మనం గ్రహించలేకపోయాం. అటువంటి శుక్రవారాలు, మంగళవారాలు చాలా పోయాయి, అప్పుడు మనం గ్రహించలేకపోయాం. మరి నిజంగా ఆ ప్రదేశం గొప్పదైతే ఆ ప్రదేశంలో తిరిగిన వేరే వాళ్ళకు కూడా రావాలి అనుభూతి రాదు. అంతా మన మనస్సులోనే ఉంది. మన మనస్సు ఆ పరిపక్వ దశకి చేరుకున్నప్పుడు ఏ సంఘటనైనా మన ప్రభావితం చేస్తుంది. అది నిమిత్త మాత్రమైన సంఘటన, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. నాలో భగవత్పరమైన చైతన్యం ప్రవేశించిన రోజున ఒక రోజు చెబుతున్నాడు అంటే అది అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఒక రోజు ప్రవేశించదు, అది ఎప్పుడూ ఉంది భగవత్ చైతన్యం. ఈయన ఈ లౌకిక విషయాలు పక్కనెట్టి దాన్ని గుర్తించగలిగాడు. అంతకుముందు కూడా ఎన్నోసార్లు రేఖామాత్రంగా, లవమాత్రంగా గుర్తించుండొచ్చు.
ఇప్పుడు కొద్దిగా గుర్తించాడు, ఇప్పుడు కూడా పూర్తిగా గుర్తించాడని చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు నాకు ఇలా జరిగింది, ఆ రోజు నాకు ఈ దర్శనమైంది, ఆ రోజు గొప్ప అని ఉత్సవాలు చేయడం వల్ల మళ్ళీ మాయలో పడుతున్నాం అంటే పొందిన అనుభవం పోగొట్టుకుంటున్నాం. ఇదివరకు గుర్తించేమేమో అని ఇప్పుడు ఆ గుర్తులో లేదు. ఇదివరకు గుర్తించిన మనుషులను మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే అందుకే ఈ రోజులు, సంఘటనలు, నిమిషాలు వీటికి ప్రాధాన్యం వేయద్దండి. చైతన్యం చేదస్థంలోకి పోవడం అంటే అదే. జ్ఞానకాండ మళ్ళీ కర్మకాండలోకి వచ్చింది. ఏమిటా సంఘటన? ఎంత చిన్న సంఘటన అయినా చాలు. మనస్సు పరిపక్వంగా సిద్ధంగా ఉన్నప్పుడు ఎంత చిన్న సంఘటన అయినా చాలు. అంచేత మానసిక పరిపక్వతకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అది చాలా మామూలు సంఘటన, మనం అందరం చూస్తూనే ఉంటాం. నీవును చూచియుందువు, నీవును చూచియుందువు కవి, నీవును చూచియుందువు వినీల విశాల నభమ్మునందు సంధ్యావిధి సరసమ్ముల విహారము దరములేని తోరణంబు. నీవును చూచియుందువు వినీల విశాల నభమ్మునందు సంధ్యావిధి సరసమ్ముల విహారము దరములేని తోరణంబు. ఆవరుసంగనన్ పరమహంసయుకండు అతడద్వయస్థితిన్, ఆవరుసంగనన్ పరమహంసయుకండు అతడద్వయస్థితిన్ దైవమునందు కన్గొని. ఆవరుసంగనన్ పరమహంసయుకండు అతడు అద్వయస్థితిన్ దైవమునందు కన్గొని. తత్వమురింగిన రామకృష్ణుడై రామకృష్ణాయతే నమః, వివేకానందాయతే నమః, శారదాదేవ్యై నమః. శ్రీరామకృష్ణుని మహాయోగ చరిత్రలోకి ప్రవేశించబోతోంది తరంగం. 4వ ఆశ్వాసంలో భయంకరంగా భూమిని పాలించిన నియంతల చరిత్ర తర్వాత ఈ తాత్వికత చెబుతోంది. అంతకుముందు భక్తులు, యోగుల గురించి చెప్పింది. దాంట్లోంచి నియంతల పరిపాలనలోకి వెళ్ళింది. మళ్ళీ తాత్వికతలోకి వస్తుంది. ఎక్కడికక్కడ ఈ సముద్రానికి జాగ్రత్త ఏమిటి అంటే, ఆ యుద్ధాలు, రాజులు, గొడవలు చెప్తే అలాగే అయిపోతాడేమో, పీడకలు వచ్చి పాడైపోతాడు. కాస్త మళ్ళీ జ్ఞాన మార్గంలోకి తీసుకెడతాం. మళ్ళీ ఇందులోంచి ఇంకో యుద్ధంలోకి వెళ్ళచ్చు. అదే సాగరఘోష కావ్యంలో ప్రత్యేకత. అన్నిటినీ సమానంగా తీసుకోవలసిందే. దీని తర్వాత ఇది చెప్పాలి, దీని తర్వాత అది చెప్పాలన్న నిబంధనలకి ఈ కావ్యం లొంగదు. ఈ కావ్యంలో నాయకుడు లేడు, నాయిక లేదు, అష్టాదశ వర్ణనలు ఉన్నాయో లేదో కవి పట్టించుకోలేదు. అంచేత ప్రాచీన కావ్యాల లెక్కల్లో దీన్ని చూడద్దు. షష్ఠ్యంతాలు ఉన్నాయా, కృతిపతి వంశాభివర్ణనం అవన్నీ ఉండవు. ఇది కావ్యమే, ఆధునిక మహాభారతమే. అత్యాధునిక శకానికి ఇలాంటివి కావ్యాలే కావాలి. అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఈ కవి. కావ్యస్వరూపం కాదండి, ప్రపంచస్వరూపం ఒకలా ఉందా, కావ్యస్వరూపం ఒకలా ఉండడానికి? కన్యాశుల్కాన్ని నాటకం కాదని విమర్శించిన వాడు దద్దమ్మలు చాలామంది ఉన్నారు. దద్దమ్మలే 100 ఏళ్ళు తెలుగువారి జీవితాన్ని ప్రభావితం చేసిన నాటకం నాటకం కాకుండా పోతుందా? ఎందుకని? ఎప్పుడో పూర్వం అభిజ్ఞాన శాకుంతలం నాటకంతో పోల్చడం, ఆ లక్షణాలు ఇందులో లేవండి. అంతకుముందు నాటకాలు ఉన్నాయి, భాషుడు నాటకాలు, ఆ లక్షణాలు అభిజ్ఞాన శాకుంతలంలో లేవు. మరి అవన్నీ ఎలా కుదురుతాయి? కాలం మారుతుంటే కాలంతో పాటు మనం మారకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది. కావ్యమేనా అంతే. కావ్యం అంటే ఖచ్చితంగా ఏదో ముందు శ్రీకారంతో మొదలు పెట్టాలి, ఇన్ని పద్యాలు రాయాలి, తర్వాత ఏదో కృతిపతి గురించి రాయాలి, పురవర్ణన చేయాలి, పుష్పలావికల వర్ణన చేయాలి. చేయరు, అవసరం లేదు. ఇప్పుడు అది పూర్వం విసుగొచ్చాయి, చదువుతుంటే విసుగొస్తున్నాయి, చికాకు వస్తుంది. ఎందుకు చెత్త అంతా అనిపిస్తుంది. అన్ని అవసరమా? చివరికి అసలు కథ మింగేసిన కావ్యాలు కూడా ఉన్నాయి వర్ణనల పేరు మీద. అందుకే ఎప్పుడు ఆధునిక కావ్యాన్ని కాదు, ఏ కావ్యాన్నైనా ఆ కాలపు సామాజిక వాతావరణంతోనే అన్వయించి విమర్శ చెయ్యాలి. ప్రాచీన సూత్రాలతో కానీ ఇంకా రాని సూత్రాలతో కానీ అన్వయించి చేయకూడదు, కుదరదు. అది ఆ కావ్యం ఇంకో కాలానికి చల్లకపోతే నష్టమేం లేదు. సుదర్శన్ పట్నాయక్ అని పూరి సముద్ర తీరంలో ఎప్పటికప్పుడు సైకత శిల్పాలు వేస్తూ ఉంటాడు మహానుభావుడు. ఏ సంఘటన జరిగితే ఆ సంఘటన అక్కడ మర్నాటికి సైకత శిల్పం రావాల్సిందే. ఎప్పటికప్పుడు వాటిని చెరిపేయాల్సిందే కదండి. అయినా ఆయన సైకత శిల్పి కాడా? అవి చిత్రాలు కావా? అవి మన మనస్సు మీద ముద్ర వేయకపోతే నష్టమా? ప్రతిదీ ముద్ర వేయాలా?
జీవితాన్ని ఎప్పుడు ఇలాగే తీసుకోవాలి. ఒక అందమైనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు, సముద్ర తీరానికో నదీ తీరానికో కొండ శిఖరానికో వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఆస్వాదించడం ప్రధానంగానే ఫోటోలు తీసుకోవడం ముఖ్యం కాదండి. చాలామంది మనం ఎక్కడ దురదృష్టవంతులు అవుతున్నామంటే అక్కడ ఉండేదే మనం 5 నిమిషాలు. ఈ యాత్రా స్పెషల్ బస్సుల్లో పెడితే 5-10 నిమిషాలు ఉంటుంది ఆ సమయం. అక్కడికి వెళ్ళి వారితో వీరితో కిందికి మీదికి సెల్ఫీ గిల్ఫీ సరిపోయింది. దాన్ని మనం ఏం చూడాలి? పోనీ ఇంటికి వచ్చాక ఏమైనా చూసామా? ఫోటో చూసుకున్నాం. ఫోటోలో ఏం కనపడింది? మళ్ళీ మనమే. ఇంకా మనం చూసుకోవడానికి అక్కడికి ఎందుకు, ఇంట్లోనే కూర్చుంటే పోయేదానికి. అందుకే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం నిలబడి ఫోటోలు దిక్కకూడదు. ఆ దృశ్యాన్ని ఫోటో తీసుకుని వస్తే చాలు కావాలంటే. అది కూడా ఊరికే 10 కోణాల్లో తీయకూడదు. ఊరికే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, కెమెరాలు ఉన్నాయి కదా, ఒకటి చాలు, 2 చాలు. కనీసం ఆ తీరాన్ని చూసేది లేదు, ఆ ఫోటోని చూసేది లేదు. మొత్తం జీవితం కోల్పోతున్నాం. కానీ యోగి అయిన వాడు ఒక దృశ్యాన్ని ఎలా చూస్తాడో ఈ పద్యంలో చూడండి. నీవును జోచియుందువు వినీల విశాల నభమ్మునందు సంధ్యావిధి సారసముల విహారము దారములేని తోరణము. ఆకాశంలో బయట అలా ఊరికే వచ్చి నుంచుంటే రామకృష్ణ పరమహంస ఓ దృశ్యం కనపడింది. మనందరూ కనిపించేది. నీవును చూచియుందువు అని మొదలుపెట్టాడు. అందుకే కావ్యాన్ని, పద్యాన్ని కవి. మనం కూడా చూస్తున్నదేనండి. వినీల విశాల నభమ్మునందు ఆ నీలాకాశం అలా మెరిసిపోతూ ఉంటే సంధ్యావిధి సాయంకాలం వేళ సారసమ్ముల విహారం బెగ్గురు పక్షులు, కొంగలంట, ఒక రకం కొంగలు. అవి అలా పెద్ద పెద్ద రెక్కలతో పెద్ద కాళ్ళతో అలా ఎగురుతూ ఉంటాయి. 25 పక్షులు ఎగురుతాయని 1-2 ఎప్పుడు వెళ్ళవండి. అస్తంభ తోరణస్రజ అని రఘువంశంలో కాళిదాసు వర్ణించాడు. స్తంభాలు లేని తోరణంలా ఉన్నాయి, తోరణంలా ఉంది అన్నాడు ఆ పక్షుల తోరణం. స్తంభాలు లేని తోరణం అన్నాడు పక్షుల గుంపు. దాన్ని దిలీప్ మహారాజు సుదక్షిణాదేవి చూశారు అన్నాడు. అదే దృశ్యం అండి రామకృష్ణ పరమహంస చూశాడు. దాన్నే వర్ణిస్తున్నాడు ఇక్కడ సాగర ఘోష కవి. సారసమ్ముల విహారము, అలా పక్షులు వరుసగా అలా పెడుతుంటే చూశాడు. అది ఎలా ఉంది? దారము లేని తోరణం అన్నాడు కాళిదాసు. స్తంభం లేని తోరణం అన్నాడు, దారం కూడా లేదు. అందుకని ఈ కవి ఇంకో మాట చెప్పాడు, దారము లేని తోరణం అన్నాడు. ఆ పక్షులు ఎగురుతుంటే తోరణంలా ఉంది, కానీ ఆ తోరణానికి దారము లేదు, స్తంభము లేదు, అయినా తోరణంలాగే అనిపిస్తుంది. అదే ఉపమానం. అక్కడో ఉపమానం, ఇక్కడో ఉపమానం. ప్రాచీన కావ్యాలు చదివి కొత్తది రాస్తున్నామంటే మనం కొత్త మాట చెప్పాలి, మళ్ళీ అదే మాట అనుకరించి చెప్పకూడదు. దారము లేని తోరణంలా ఉంది. ఆ వరుసంగనం పరమహంస యొకండు, ఒక పరమహంస స్థితిలో ఉన్న మహానుభావుడు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. చూశాడు ఆ దృశ్యాన్ని. హంసస్థితి అంటే ఏమిటి? హం సహా తిరగేయండి. సహా హం, సోహం సోహం సోహం, అదే ధ్యానం, అదే అద్వైత తత్వం. హం సహా అన్నదాన్ని ఆ సహా ముందుకు తీసుకొస్తే సహా అహం సోహం, మధ్యలో ఆకారం వస్తుంది. సోహం 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 హంసో అయిపోయింది చూడండి. సరిగ్గా హంస శబ్దం, హంస ఆకారం, ఆ తెల్లని స్థితి, ఆ తెల్లటి తేజస్సు, అదే మోక్షం. అందుకే సరస్వతీదేవికి వాహనం హంస. జ్ఞానస్వరూపం ఆవిడ, జ్ఞాన సరస్వతి. అంచేది ఆ జ్ఞాన మార్గంలో చేసే ధ్యానంలో కనిపించేటువంటి తేజస్సు తెలుపు, అదే సూర్య తేజస్సు, అదే సావిత్రి, అదే గాయత్రి, అదే సరస్వతి. అందుకే సరస్వతికి వాహనం హంస. పైగా అది అక్షరక్రమంలో కూడా సరిపోయేది. లలితా సహస్రంలో ఉంటుంది. మధ్య సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. ఆజ్ఞాచక్రం గురించి వర్ణించినప్పుడు ఇక్కడ మధ్యా సంస్థ హంసవతి అంటారు, హంసవతి అంటారు అమ్మవారిని. ఊరికి హంసవాహనం మీద ఉంటుందని చెప్పకూడదు, అది మామూలు అర్థం. అక్షరక్రమంలో సంస్కృతంలో ఉండే 50 అక్షరాల్లో హం హకారం ఇక్కడ ఉంటుంది, సకారం సరిగ్గా మూలాధార చక్రంలో ఉంటుంది. వా శ ష స ఈ 4 అక్షరాలు మూలాధార చక్రంలో ఉంటాయి, అక్కడ పలుకుతాయి. వాటి ధ్వని అక్కడి నుంచి వస్తుంది, నాదం, హకార నాదం ఇక్కడి నుంచి వస్తుంది. ఈ హం ఆస మొత్తం మూలాధారం నుంచి ఇక్కడ వరకు ఆజ్ఞాచక్రాంతరాళస్థ మొత్తం షట్చక్ర రూపాలు. చటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలని విసతంతు తనీయసి. ఈ మూలాధార చక్రం నుంచి ఆ 6వదైన షట్చక్రం, షష్ఠ చక్రం,
ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళాలంటే బిసతంతు తనేసి వెన్నుపూసలో లోపల ఉండే సన్నటి మార్గం ద్వారా తామరతూడులో దారవంత సన్నంగా ఉండే మార్గం ద్వారా వెళ్ళాలి. అలా ప్రాణవాయువు మాత్రమే వెళ్ళగలదు, మనస్సు మాత్రమే వెళ్ళగలదు. దాన్ని అక్కడి నుంచి పంపించాలి. అదే యోగాభ్యాసం. అప్పుడు సరిగ్గా సహాహం 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 సఖా సఖాహం హం సఖా హం సఖా సోహం 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 సోహం. ఇక్కడ సకారం, అక్కడ హకారం. సోహం 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 సోహం. ఇదే యోగాభ్యాసం. ఆ యోగ సాధన రామకృష్ణ పరమహంస చేశాడు. సరిగ్గా అదే ఆ స్థితికి వెళ్ళాక ఆ దృశ్యం చూశాడు కాబట్టి అలా అనిపించింది. లేకపోతే మామూలుగానో మనం మనపోటుగాళ్ళకి కొంగలను చూస్తే అసలు ఏమిటో అవి ఇవి చూస్తున్నాం కానీ ఆ రెండు పడగొడితే ఈ పూట కూరకు బ్రహ్మాండంగా ఉంటాయనిపిస్తుంది. మామూలు వాడికి అంతకంటే ఆలోచన రాదు. లేకపోతే ఆ రెండు తెచ్చి ఇక్కడ పెంచుకుంటే చక్కగా వాడికి మాటలు అవి నేర్పితే, మనం బందీల్లో ఉన్నాం సంసారాల్లో, వాటిని కూడా బందీలం చేయాలి. వాటి స్వేచ్ఛలో వాటిని ఉండనేయకుండా. మన దుర్మార్గపు ఆలోచనలు ఇలాగే ఉంటాయి. లేకపోతే ఇవి బాగా ఇష్టపడుతున్నారో దుకాణం పెడితే ఇటువంటివి కొని అమ్మేస్తే దాని ద్వారా లాభం. ఆయనకి చూడగానే అద్వయస్థితిని దైవమునందు కనుగొని అద్వయస్థితిని పొందాడంటే ఆ హంసలకి నాకు తేడా ఏముంది? అవి అక్కడ ఎగురుతున్నాయి, నేను ఇక్కడ ఉన్నానంతే. నా మనస్సు వాటితో పాటు ఎగురుతోంది, అవి కూడా నాతో పాటుగా ఇక్కడ ఉంటాయి. అప్పుడు నేను అవి ఒకటే. ఈ శరీరాలు తీసేస్తే ఆ హంస నేను ఒకటే. ఇదే అద్వయ స్థితి, ఇదే అద్వైతం. ఈ శరీరాలు తీసేస్తే అన్న మాటని రోజులో ఒక 24 సార్లు అనుకుందామండి, గంటకోసారి నామస్మరణలాగా. ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఈ శరీరాలు తీసేస్తే నువ్వు నేను ఒకటే. ఓ టీవీ ముందు కూర్చున్నాం, ఈ శరీరాలు తీసేస్తే అది మనం ఒకటే. ఓ సూర్యుడి ముందు నుంచున్నాం, ఆ శరీరాలు తీసేస్తే సూర్యమండలం అనే ఆయన శరీరం, దేహం అనే మన శరీరం తీసేస్తే రెండు ఒకటే. అదే చెప్పారు వేదంలో. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. ఏది ఆదిత్యులలో ఉందో అదే ఈ మనిషిలో ఉందయ్యా. ఎందుకయ్యా అనవసరంగా తాపత్రయపడతావు? దేవతలు ఆరాధన అని అందరూ నీలోనే ఉన్నారు. శరీరాల తేడా అదే చేశాడు ఆయన. అద్వయ స్థితి అంటే అర్థం అది. ఈ శరీరాలు తీసేస్తే ఎవరో బాధలో ఉన్నారు, మనకి ఆ బాధ అర్థం కావట్లా. ఈ శరీరాలు తీసేస్తే అప్పుడు ఆ బాధ అర్థమవుతుంది. ఎవరో సంతోషిస్తున్నారు, ఆ సంతోషం కూడా మనకి పట్టట్లేదు. ఏమిటి అంత పొంగిపోతున్నాడు అంటాం మనం. ఈ శరీరాలు తీసేస్తే ఆ పొంగు మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళ సంతోషం అర్థం కావాలన్నా, వాళ్ళ బాధ అర్థం కావాలన్నా శరీరాలు తీసేయాలి. మొత్తం సనాతన ధర్మం అంతా మొత్తుకుంటున్నది ఈ శరీరాలు తీసేయమని. మనం మన శరీరాల్లాగే దేవతలకు కూడా ఒక 100 శరీరాలు కల్పించి, పాత శరీరాలు, కొత్త శరీరాలు, మన శరీరాలు, వేరే వాళ్ళ శరీరాలు, ఈ దేశం శరీరాలు, పరదేశం శరీరాలు, మన దేశంలోనే ఆంధ్ర శరీరాలు, మరాఠా శరీరాలను కొట్టుకుంటున్నాం మనం. ఎప్పటికైనా బాగుపడే అవకాశం ఉందా? ఈ మాట సామాన్యులంటే పర్వాలా, సన్యాసులు అంటున్నారు. అంటే ఏం నేర్చుకున్నట్టు? అద్వైత స్థితి అదా? పైగా అద్వైత పీఠాలకు చెందిన వారు ఇలా మాట్లాడడం నాకు మరింత ఆశ్చర్యంగా ఉంది. అది అద్వైత స్థితి కాదే, అధ్వాన స్థితి. పరమహంస యుగంలో అతడు అద్వయ స్థితిని దైవమునందు కనుగొని ఆ స్థితి నుంచి దైవానుభూతిని పొందాడు. తత్వమెరింగిన రామకృష్ణుడై. తత్వం అది నీవు. ఆ మాటకు అర్థం తెలిసింది ఆయనకి. ఆ పరమాత్మే నేను. ఆత్మ పరమాత్మ ఒక్కటే, భేదమేం లేదు. శరీరాలు తీసేస్తే అంతే. గుళ్ళో దేని దేవుడు అనుకుంటావో ఆ విగ్రహ శరీరం తీసేయి, నువ్వు దేని నేను అనుకుంటున్నావో ఈ శరీరం తీసేయి, రెండు ఒకటే. ఒక పంది పరమ అసహ్యంగా కనపడింది, ఆ పంది శరీరం తీసేయి, నువ్వు నీకు చాలా అందంగా కనపడ్డావు, ఈ శరీరం తీసేయి, రెండు ఒకటే. తేడా ఎక్కడుంటుందండి? ఈ భావన మనస్సులో ఉన్నాక స్వార్థానికి ఎందుకు పాల్పడతామండి? గర్వంతో ఎందుకు ప్రవర్తిస్తామండి? దుఃఖాలు ఎందుకు వస్తాయండి? జ్ఞాతీయతత్వే కుతో దుఃఖం ఇది వేదాంతరిండిమక. తత్వం తెలిస్తే దుఃఖం ఉండదు. కుతో బంధక కుతో భేదక ఇది వేదాంతరిండిమక. ఇంకా బంధం ఎక్కడది? బంధం ఎక్కడది? భేదం ఎక్కడది? భేదం ఉంటే కదా బంధం. రెండూ మనమైనప్పుడు ఎవరితో బంధం? ఏది కలుపుకుంటాం, ఏది వదిలేస్తాం? భయపెట్టేవాడవుడు, భయపడేవాడవుడు. సమస్యల్లో ఎక్కడొస్తుందంటే ఈ శరీరాలు తీసేస్తే అది మనకు అర్థం కావట్లేదు. ఆయన తీసేశాడు. కాబట్టి ఒక చీమకు కలిగిన దుఃఖం కూడా తన దుఃఖంగా భావించాడు. ఒక చిన్న కోతిపిల్ల నవ్వితే తను నవ్వాడు. రమణ మహర్షి అంతే. కోతిపిల్లకి వేరుశనగ పప్పులు తినిపిస్తూ గంటలు గంటలు గడిపేవాడు ఆయన.
మనం అవన్నీ కోతి చేష్టల కింద భావిస్తాం. మనం పిల్లాడు ఏ కోతి చేష్టలు చేస్తున్నాడో మహాతత్వవేత్తలు అవే చేశారండి. అంటే మనిషి బాల్యం నుంచి యవ్వనానికి వచ్చి మళ్ళీ ప్రౌఢ వయస్సుకు వచ్చి మళ్ళీ వార్ధక్యానికి వచ్చి మళ్ళీ బాల్యానికి వెళ్ళడమే మోక్షం. చేతకాక వెళ్ళడం కాదు, జ్ఞాని అయి వెళ్ళడం. బాల్యంలో ఎలాగైతే ఏ భేదాలు లేకుండా ఉన్నామో అలా ఉండగలగడం. మళ్ళీ అది చేరుకోవాలి. ఇది అందుకే ప్రపంచం చక్రం, నిచ్చెన కాదు. నిచ్చెన కాదు, మళ్ళీ వచ్చు, మళ్ళీ జననం, మళ్ళీ బాల్యం, అది చక్రం. ఎందుకు అలాగా ఆ స్థితిలో ఉండగలిగాడు? వివేకానందుడు కూడా కేవలం స్పర్శ మాత్రం చేత అటువంటి సాక్షాత్కారాన్ని కలిగించగలిగాడు. ఆయన చేసింది ఏమిటి? ఆంతన దృష్టి కావలే మహత్తర సత్యముగాంచనించుసు. నిరంతరం ఏ దృష్టిలో ఉండి ఈ సాధన చేశాడో, ఏ దృష్టిలో ఉండడం వల్ల ఇది నిరంతరం పరంపరగా ఆయనకి సాధ్యమైందో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు 23.5 గంటల పాటు కనిపించిన ప్రతి దృశ్యంలో ఈ శరీరాలు తీసేస్తే, ఈ శరీరాలు తీసేస్తే, ఈ శరీరాలు తీసేస్తే అన్న భావనతో ఉందాం. దయచేసి సెలవు.